ముఖ్యాంశాలు. సింగరేణి అధికారులు ఆర్డీఓతో ఎమ్మెల్యే అత్యవసర సమావేశం. ఓపెన్ కాస్ట్లో తక్కువ మోతాదుతో బ్లాస్టులు చేయాలని సూచన. రైతు కూలీలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. భూపాల్పల్లి రెడ్డి కాలనీలో జరిగిన బస్తీబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. భూపాలపల్లి మున్సిపాలిటీ మొత్తానికి త్వరలోనే మిషన్ భగీరథ నీటిని అందజేస్తామని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. నగర పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్ రెడ్డి కాలనీ మధ్యలో మిషన్ భగీరథ నీటిని గురువారం ఎమ్మెల్యే విడుదల చేశారు. త్వరలో అన్ని హద్దుల్లో మిషన్ భగీరథ నీటిని విడుదల చేస్తామని ఆయన అన్నారు. ఈరోజు ఈ రెడ్డి కాలనీ ప్రాంతంలో గతంలో వాటర్ సప్లై లేకుండే ఈరోజు మరి వాటర్ సప్లైను సూచనాప్రాయంగా ఇక్కడ పబ్లిక్ ట్యాప్ను పెట్టినాం. రేపు అన్ని ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇస్తున్నాం. మీ ద్వారా ప్రజలు కూడా కోరేది ఏంటంటే నల్లా కనెక్షన్ కావాల్సిన వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోండి. మరి పేదరికంలో ఉండే వాళ్ళకు ఉచితంగా, లేని వాళ్ళకు కొంత డబ్బులు కూడా కట్టాల్సి ఉంటుంది. అది కట్టి మరి ఇంటికి నల్లా కనెక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో నెలకొని ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. బస్తీబాట్లో భాగంగా గురువారం గండ్ర రెడ్డి కాలనీలో పర్యటించారు. టీఆర్ఎస్ భూపాల్పల్లి అర్బన్ అధ్యక్షుడు సాంబమూర్తి పుష్పగుచ్చం ఇచ్చి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. రెడ్డి కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను గండ్ర వెంకటరమణారెడ్డి అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, మంచినీటి కొరత, డ్రైనేజీ వంటి సమస్యలను త్వరలోనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. పట్టణ యొక్క సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఈరోజు రెడ్డి కాలనీలో తిరగడం జరిగింది. రెడ్డి కాలనీలో ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్య, డ్రైనేజు, కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి. వాటిని గుర్తించడం జరిగింది. ఇదివరకే నిధులు కూడా కేటాయించడం జరిగింది. కేటాయించినటువంటి నిధులను తక్షణమే పనులు ప్రారంభించి మరి మంచినీటి సమస్య విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో, రోడ్డు విషయంలో పూర్తి చేయాలని కమిషనర్ గారిని మరి కోరినాం. వారు కూడా పాజిటివ్గానే రేపు కాంట్రాక్టర్లను కూడా పిలిచి పనులు మొదలుపెట్టమని చెప్తున్నాం. అదేవిధంగా కాలనీవాసులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది కొత్తగా ఏర్పడేటువంటి పట్టణం, కానీ దురదృష్టవశాత్తు అతి చిన్న రోడ్లు, మొత్తం రోడ్ల మీదనే ఇల్లు కట్టుకోవడం, కొన్ని అయితే రోడ్లకు జరిపి కట్టుకోవడం. దీనివల్ల ఒక కారు వస్తే ఒక కారు పోనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజల్ని స్వచ్ఛందంగా వాటిని కొంత డిస్మెంటల్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వ భూములను కూడా చాలామంది అన్యాక్రాంతం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములలో ఇల్లు కడుతున్నారు. మరి ఇది భూపాలపల్లి పట్టణంలోనే విచ్చలవిడిగా శైల విహారం చేస్తూ ఉన్నారు. ప్రైవేటు భూములలో కూడా గతంలో కొనుక్కున్నటువంటి దాంట్లో చిన్న చిన్న సాంకేతిక కారణాలను చూపెట్టి కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఇద్దరు కూడా సమిష్టిగా ఆలోచన చేసి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని. మొక్కలు లేకుంటే మనిషికి మనుగడే లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రెడ్డి అన్నారు. రెడ్డి కాలనీలో జరిగిన హరితహారంలో పాల్గొన్నారు. గురువారం రెడ్డి కాలనీలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని, అప్పుడే మనుషుల మనుగడ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ సమయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి పట్టణంలో జిల్లాలోనే హరితహారం కార్యక్రమాన్ని నేను ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా చెట్లు పెంచాలా, గ్రామాల్లో ఉండేటువంటి నర్సరీల్లో ఉండేటువంటి చెట్లను ప్రభుత్వ భూములలో, పంట పొలాల గట్ల మీద, ఇళ్లలో పెట్టుకోవాలని పిలుపునిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మరి హరితహారంలో భాగస్వామ్యం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న జిల్లా కలెక్టర్ల యొక్క కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి మరి అడవులను అభివృద్ధి కొరకు ఏ రకంగా చేయాలనే దాన్ని మరి నిర్దేశించడం చాలా సంతోషం. అందులో ఎమ్మెల్యేలను మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని అందరినీ కూడా భాగస్వాములు చేస్తూ మరి అడవులను అభివృద్ధి చేయాలి. ఎందుకంటే భూపాలపల్లి ఒక రోజు జంగల్ పట్టి మొత్తం కూడా ఇదంతా కూడా అటవీ ప్రాంతం. కానీ ఈరోజు నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తే ఒక్కొక్క వృక్షం దాదాపు 40-50 ఫీట్ల ఎత్తుతో చాలా పెద్ద వైశాల్యంతో ఉండేది. కానీ ఈరోజు మరి జరిగిన పరిణామాలలో అడవులన్నీ కూడా చెట్లన్నీ కూడా మాయమైనాయి. కాబట్టి మళ్ళీ కొత్త చెట్లను పెట్టి అడవులను అభివృద్ధి చేసి మరి వర్షాలను ఆహ్వానించే విధంగా ఉండాలి. ప్రజలతో ఎప్పుడూ కలిసి ఉండడం, వారి సమస్యలను పరిష్కరించడం అంటే తనకెంతో ఇష్టమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కొత్తగూడెం మండలం పోగులపల్లి గ్రామంలో గురువారం పొలాల్లో పనిచేస్తున్న రైతులతో కలిసి సీతక్క భోజనం చేశారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో గడపడం అంటే తనకు ఇష్టమన్నారు. ఓపెన్ కాస్ట్ గన్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సింగరేణి అధికారులు చర్యలు తీసుకోవాలని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఓపెన్ కాస్ట్లో జరుగుతున్న బ్లాస్టింగ్ వల్ల సమీప ప్రాంతాల్లో బండరాలు పడటం, ఇల్లు ధ్వంసం అవుతుండటంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే గురువారం అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అత్యవసర సమావేశానికి ఆర్డీఓ వెంకటాచారి, సింగరేణి జీఎం స్థానికులు హాజరయ్యారు. ఓసీ2 నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని, తక్కువ మోతాదును ఉపయోగించి ఓసీలో బ్లాస్టింగ్లు చేయాలని సింగరేణి అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరిగినా తీవ్ర పరిణామాలుంటాయని సింగరేణి అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. జరిగినటువంటి బ్లాస్టింగ్ ఏదైతే వాళ్ళు బొగ్గును తీయడానికి చేసిన బ్లాస్టింగ్లో కొంత చాలా దూర ప్రాంతంలో వచ్చి ఇళ్ళ మీద పడి రేకులు బ్రేక్ కావడం, కొంత ఒక రకమైనటువంటి వాతావరణం, భయాందోళనకరమైన వాతావరణం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న మరి స్పాట్ విజిట్ పోయినప్పుడు అధికారులతోటి మరి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టమని, భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చూడాలని ఉద్దేశంతో పెట్టినాం. సింగరేణి అధికారులు అదేవిధంగా ఆర్డీఓ గారు మేమందరం కూడా మాట్లాడి మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా బ్లాస్టింగ్ విషయంలో ప్రికాషన్ తీసుకోమని చెప్తున్నాం. కొన్ని ప్రామిసెస్ చేస్తున్నారు వాళ్ళు ఈ భూ సేకరణకు సంబంధించి. అక్కడ ఉండేటువంటి ఇండ్ల విషయంలో గతంలో చెప్పినట్టు ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి ఒక నెల రోజుల లోపల 40 రోజుల లోపల అన్నీ పూర్తి చేసి అక్కడి నుంచి ఉండేటువంటి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయడం, రిహాబిలిటేషన్ కల్పించడం, పరిహారం ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయాలని కోరడం. ఆర్డీఓ గారు దానికి సానుకూలంగా స్పందించారు. సింగరేణి జీఎం గారు ఫండ్స్ విషయంలో ఏమి ఇబ్బంది ఉండదు, మేము ఇస్తామని చెప్పింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరగడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కొంచెం బ్లాస్టింగ్, ఎందుకంటే టౌన్కు అతి సమీపంలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ 2 ఏదైతే ఉందో దీనివల్ల కొంత ప్రజల్లో ఒక బ్లాస్టింగ్ అయిన ప్రతిసారి ఒక రకమైన భయంతో, ఎందుకంటే చాలా హెవీ ఎక్స్ప్లోజివ్స్ వాడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్స్ప్లోజివ్స్ యొక్క పవర్స్ని తగ్గించి కొంచెం కావాల్సిన 2 సార్లు చేసుకోండి తప్ప ఒకేసారి ఎక్కువ యూజ్ పెద్ద మొత్తంలో పెట్టొద్దని కూడా మీ ద్వారా ప్రజల పక్షాన కోరడం జరిగింది. చట్టబద్ధంగానే రెవెన్యూ వాళ్ళతో టీమ్స్ ఫామ్ చేస్తే మేము దానికి సమ్మతమే అని చెప్పేసి అని చాలా చక్కటి ఒక మంచి సుహృద్భావమైనటువంటి వాతావరణంలో మీరు చెప్పడం జరిగింది. దానికే కట్టుబడి ఈరోజు సింగరేణి ఉంది. దానికి అనుగుణంగానే మేము సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి నేను ఇమీడియట్గా సర్వే టీమ్స్ను కూడా ఫామ్ చేయడం జరిగింది.
ఈ మండలం వాళ్ళైతే వాళ్ళ మీద కొంత ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో పక్క మండలంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ తహసీల్దార్ని మిగతా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కూడా టీములుగా ఫామ్ చేసేసి పంపించేద్దామని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ వేరే పనుల వల్ల ఇటు కేటీకే ఓసీ 3 అది కూడా ఇమీడియట్గా టేకప్ చేయాలి, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక దృష్టితోటి ఒక నెల 15 రోజులు మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేటీకే ఓసీ 3 మీదకి వెళ్ళిపోయింది. సో అదొక్కటి కారణం కాదు. రెండవ కారణం ఏంటంటే ఆ 2015లో ఉన్నటువంటి గూగుల్ ఇమేజరీ పిక్చర్ ఒకటి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు ఎన్ని ఏళ్ళు ఉన్నాయనేటువంటిది ఒక ప్రాతిపదికగా ఒక బేస్గా తీసుకొని ముందుకెళ్తే ఇటు ఉభయ శ్రేయస్కరంగా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో సో దాన్ని కొరకు వెయిట్ చేస్తున్నాము. ఈ సందర్భంలో నేను జిఎం గారిని కోరేది ఏంటంటే ఆ త్వరగా 1 వీక్లో ఆ ఇమేజరీ తొందరగా తెప్పించేసి మాకు ఇచ్చేసినట్లయితే మరుసటి వారంలో తప్పకుండా టీమ్స్ ఫామ్ చేసేసి నేను ఒక 1 వీక్లో సర్వే సోషల్ ఎకనామిక్ సర్వే మళ్ళీ కంప్లీట్ చేసేసి నేను నోటిఫికేషన్ తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సింగరేణి భూపాల్పల్లి ఏరియాలో కేటీకే ఓసీ 2 బ్లాస్టింగ్ విషయంలో చర్చ జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్లు బ్లాస్టింగ్ యొక్క వైబ్రేషన్స్, బ్లాస్టింగ్ ప్రొజెక్టైల్స్ ఇవి కొంచెము ఆందోళనకరంగా ఉన్నది అనే విషయం దృష్టికి వచ్చింది. డెఫినెట్లీ బ్లాస్టింగ్ యాజ్ పర్ కంట్రోల్ బ్లాస్టింగ్, మఫిల్ బ్లాస్టింగ్, తర్వాత ప్రొజెక్టైల్స్ అంత దూరం వెళ్లకుండా వితిన్ 150 మీటర్స్ ఏదైతే పర్మిషన్ ఉందో అక్కడ వరకే రిస్ట్రిక్ట్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకొని కేటీకే ఓసీ 2 మైన్ లో కాలుష్యం కానీ లేకపోతే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, తర్వాత సౌండ్ పొల్యూషన్, వైబ్రేషన్స్ ఇవన్నీ డెఫినెట్గా కంట్రోల్ చేసి మైన్ని నడిపించే విధంగా ఆల్రెడీ R&D వాళ్ళని పిలిపించాము. డిఓ, తర్వాత బ్లాస్టింగ్ ఇన్ఛార్జ్, తర్వాత సేఫ్టీ ఆఫీసర్ వీళ్ళందరికీ డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. తర్వాత కొత్త ఇప్పుడు లేటెస్ట్గా నానెల్స్ వాడుతున్నాము. ఇంకా లేటెస్ట్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ వచ్చినాయి. వాటిని కూడా యూజ్ చేసి కొంచెం బెంచ్ కాన్ఫిగరేషన్ అదంతా మార్చి డెఫినెట్లీ ఈ యొక్క మైన్ వల్ల అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హ్యాబిటెంట్స్కి, దగ్గరలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్కి వైబ్రేషన్స్, క్రాక్స్, తర్వాత స్టోన్స్ కానీ రాకుండా చర్యలు తీసుకుంటాము. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.